అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాక్యముగా మార్కు సువార్త 3వ అధ్యాయము 6వ వచనాలు గమనించుకుందాం. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు ఉండేను. అచ్చటి వారు ఆయన మీద నేరం మోపవలెను నుండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని కనిపెట్టుచుండిరి. ఆయన, నీవు లేచి మధ్యలో నిలువమని ఊచ చేయగలవానితో చెప్పి వారిని చూసి, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో వారిని కలియచూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిచయులు వెలుపలికి పోయి వెంటనే హెరోదీలతో కలుసుకొని ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేసిరి. ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలోనికి వచ్చే సమయమోది, విశ్రాంతి దినము. అక్కడ బోధించడానికి వస్తారు అన్నటువంటి విషయాన్ని వారు ఎరిగి ఉన్నారు. వెరిగి ఉన్నటువంటి వారు మరొక విషయం పైన వారి యొక్క కాన్సన్ట్రేషన్ పెట్టారు, వారి యొక్క ఆలోచనను పెట్టారు. ఏమిటంటే, అక్కడ ఒక ఊచ చేయగలిగినటువంటి వ్యక్తి, అంటే చెయ్యి బాగలేనటువంటి వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి విషయంలో ప్రభువారు ఏమి చేస్తారు అన్నటువంటి విషయాన్ని వారు ఆలోచిస్తూ ఉన్నారు. అంతకుముందు ప్రభువారు ఏం చేశారు అంటే, పై భాగంలో చూసినప్పుడు వారు పరిచర్యలో ముందుకు సాగుతూ వేరొక ప్రాంతాలకు వెళ్తూ ఉన్నప్పుడు పంట చేలలో వెన్నులు తుంచుకున్నటువంటి విషయంలో సైతం వీరు ప్రభువైన యేసుక్రీస్తు వారిని, వారి శిష్యులను ప్రశ్నించారు. మరొకసారి అలాంటి ప్రశ్నతో కూడినటువంటి హృదయాన్ని కలిగి వీరున్నారు. మరలా ఏం జరుగుతుందో అని చూడాలని ఆసక్తిని కనపరుస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఆ ఊచ కలిగి ఉన్నటువంటి వ్యక్తిని మధ్యలోనికి పిలిచి నిలవబెట్టి అప్పుడు వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు, వారిని అడుగుతూ ఉన్నారు. వారు ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నారో ఆ ఆలోచనకి ప్రభువారు సమాధానం ఇస్తూనే మరలా వారిని ఒక క్వశ్చన్ వేస్తూ ఉన్నారు. విశ్రాంతి దినమున ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా, కీడు చేయటం మంచిదా, మేలు చేయటం మంచిదా అన్న విషయాన్ని. అప్పుడు వారు ఊరకున్నారంట, వారు ఊరకుండిరి అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాము. వారు ఆ తదుపరి వారు వెళ్ళి చేసింది ఏమిటంటే, ప్రభువారిని ఎలా సంహరించాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ వాక్య భాగంలో నుండి మనకు తెలియబడుతున్నటువంటి విషయం ఏమిటంటే, చేసేది మంచి పని అయినప్పటికీ ఆ మంచి పనిని అంగీకరించని వారు ఉంటారు. ఇక్కడున్నటువంటి ఈ యొక్క పరిచయులకు ఒక మనిషి ఆపద నుండి విడిపింపబడడం కంటే ఆచారము ప్రాముఖ్యమైపోయింది. వారు ఆచారానికి ఇచ్చినంత ప్రాముఖ్యత ఆరోగ్యము బాగలేనటువంటి ఒక వ్యక్తికి ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఆ యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి, వారి స్థితిని బట్టి ప్రభువు వారు దుఃఖపడుతూ ఉన్నారు. దుఃఖపడుతూ వారిని గద్దించి మాట్లాడిన స్థితిని మనం చూస్తూ ఉన్నాము. మరి ప్రభువు వారు సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు శిష్యులు సైతం వారితో ఉన్నారేమో, వారు సైతము రెస్పాండ్ అవ్వని ఆ స్థితిని చూసినప్పుడు ప్రభువు వారికి వేదన కలిగి ఉంటుంది. అప్పుడు వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అక్కడ ఆ వ్యక్తిని ముట్టి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాము. అయితే స్వస్థపరిచినప్పుడు ఆ వ్యక్తికి రావాల్సినటువంటి, ఆ దేవునికి రావాల్సినటువంటి ఒక ఆధిక్యత ఏమిటి? మెప్పు రావాలి, సన్మానం రావాలి, మహిమ రావాలి. కానీ అందుకు భిన్నంగా వీరేమి చేస్తూ ఉన్నారంటే, ఆయనను ఎలా సంహరించుమా అని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకు ఆయన పైన ఆ ఆలోచన జరుగుతూ ఉంది, ఎందుకు వారు చేస్తూ ఉన్నారు అంటే, ప్రభువు వారిని గురించి చెప్పబడుతున్న మాట మనం మత్తయి సువార్త 22వ అధ్యాయము 16వ వచనంలో చూసినప్పుడు అక్కడ ఒక మాట చెప్పబడుతూ ఉంది. మనం అది చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 22:16లో ఉన్నటువంటి మాటని గమనిద్దాం ఒకసారి. ఆ మాటని చూస్తే గనక ఆ మాట ఇలా చెప్పబడుతూ ఉంది అక్కడ, బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. ఆయన
సత్యవంతుడై ఉండి సత్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. దేవుని మార్గాన్ని సత్యముగా బోధిస్తూ ఉన్నాడు. ఆ సత్యవంతుడైన దేవుడు సత్యాన్ని బోధిస్తూ ఆ సత్యం పక్షాన ఆయన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఒక పడిపోయిన జీవితాన్ని లేపి నిలబెడుతూ ఉన్నాడు. ఒక చెదిరిపోయిన జీవితాన్ని బాగుపరుస్తూ ఉన్నాడు. ఆయన చేస్తున్న కార్యం వారికి నచ్చడం లేదు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినప్పుడు యథార్థవంతుడు లోకానికి విరోధి అన్నటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యథార్థముగా దేవుని పనిని చేస్తూ అనేకులను దేవునికి సమీపంగా చేస్తూ వారి జీవితాల్లో సంతోషమును సమాధానం నింపుతూ మేలులు చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి దేవాది దేవుడికి ఎదురుపడినటువంటి సమస్య ఇది. మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రభువు వారు వారికి వేసినటువంటి క్వశ్చన్ అవ్వచ్చు, వారితో సంభాషించిన విధానం కావచ్చు, ఎలా ఉంది అంటే చాలా ఉన్నతంగా ఉంది. వారికి వేస్తున్నటువంటి ఆ ప్రశ్న మనం చూసినప్పుడు, లేదా వారితో జరుగుతున్న సంభాషణ మనం చూస్తూ ఉన్నప్పుడు ఎంత ఉన్నతంగా ఉందో మనకి లేఖనాల్లో చెప్పబడిన రీతిగా మనం 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడిన మాట, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండుడి. మీ హృదయంలో యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ఈ మాట పేతురు గారు రాస్తున్నప్పటికీ, చెదిరిపోయిన వారికి, దూరంగా ఉన్న వారికి రాస్తూ ఉన్నప్పటికీ, ఇక్కడ మనం ఈ మాటని గమనిస్తే ఈ మాట ప్రకారంగా దేవుడు నిర్మలమైన మనసాక్షి గలవాడై 100% దేవుడు 100% మానవుడు, మానవ రీతిగైన ధర్మం చేస్తూ ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు. ప్రభువు వారిని సిగ్గుపరచాలని చూశారు, వేదనకు గురి చేయాలని చూశారు. కానీ ప్రభువారు వారిని అడిగినటువంటి మాట వారు సిగ్గుపడేలా చేసింది. వారు ఇంకా మాట్లాడలేని స్థితికి వచ్చారు. వారికి సమాధానం లేదు. అక్కడ చెప్పడానికి సమాధానం లేనప్పుడు ఆ వ్యక్తులు వెలుపలికి వెళ్ళి చేస్తున్న పని ఏమిటో తెలుసా? ప్రభువు వారిని ఎలా సంహరించుదమా అనే ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ప్రభు అయిన క్రీస్తు వారికే, దేవాది దేవుడికే ఈ స్థితి తప్పనప్పుడు ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకు ఇది తప్పుతుందా? మనము ఈ రకమైనటువంటి ఆలోచన విధి విధానాల నుండి మనం తప్పించుకోగలమా? అంటే ప్రభు వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, ప్రభువు వారి జీవితంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలకు మనం కూడా అతీతులమేమి కాదు. మన జీవితంలో జరుగుతున్నటువంటివి ఇంతకుముందు ఎప్పుడు లేనివి కావు. కానీ ఇక్కడ మనం ఏమిటంటే ప్రభువు మీద ఆధారపడుతూ ప్రభువు చెప్పిన మాట ప్రకారంగా ముందుకు సాగి వెళ్ళిపోవడమే మనకున్న ధర్మము. ఇక్కడ భయపడడానికో లేదా భీతి చెందడానికో అధైర్యపడడానికో లేదు. కానీ దేవుని మీద ఆధారపడుతూ జ్ఞానయుక్తంగా నిర్మలమైన మనస్సాక్షి గలవారమై దేవుడిచ్చిన బాధ్యతను నెరవేరుస్తూ ముందుకు సాగేవారిగా మనం ఉండాలి అన్న సత్యము తెలియబడుతూ ఉంది. ఆ రీతిగా ముందుకు సాగుతున్నటువంటి మన జీవితాల్లో వస్తున్నటువంటి సమస్యలను బట్టి మనము కృంగిపోవద్దు, బెదిరిపోవద్దు. కానీ జ్ఞానయుక్తంగా ప్రవర్తించాల్సినటువంటి ధర్మం మాత్రం మన మీద ఉంది. సత్యాన్ని సత్యముగా బోధిస్తున్నప్పుడు సత్యం గిట్టని వారు, సత్యాన్ని అంగీకరించలేని వారు ఖచ్చితంగా దురాలోచన చేస్తారు, అఘాయిత్యాలకు ఒడిగడతారు. కానీ మనము అనుసరిస్తున్న ఒక విశ్వాసాన్ని బట్టి, మనకున్న స్థితిని బట్టి మనము జాగ్రత్త పడుతూనే ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. ఇది ప్రభువారు చెప్పిన మార్గము.
ఆయా సందర్భాన్ని బట్టి మన రెస్పాన్స్ ఉండాలి. ఆయా సందర్భాన్ని బట్టి మన యొక్క మాట తీరు ఉండాలి. ప్రభువువారు సమయోచితంగా సందర్భం ఉన్నప్పుడు మాట్లాడారు. తన సమయం కాదనుకున్నప్పుడు తనే మనుషులను దాటుకుని వెళ్ళిపోయారు. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రీతిగా మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ముందుకు సాగాలి. ప్రభువు పనిలో ముందుకు సాగుతున్నటువంటి మనకు దేవుడిస్తున్నటువంటి ఆలోచన ఇది. ఈ ఆలోచనను మన హృదయంలో పెట్టుకొని ప్రభువు పనిలో ముందుకు సాగుతూ దేవుని మహిమార్థమై జీవించుదాం గాక. అట్టి కృప